హలో మామాస్, ఎట్లున్నారు అందరు? ఈరోజు మీ అందరికీ మన నాగోల్ దగ్గర ఉన్న 63 ఫీట్ల వినాయకుడు, మొత్తం మట్టితో, క్లే గణేష్, మట్టితో తయారు చేసిన గణేశుడు 63 ఫీట్ల వినాయకుడు నాగోల్ నుంచి ఉప్పల్కి పోయే రూట్లో నాగోల్ క్రాస్ రోడ్ దాటగానే కొంచెం ముందుకి ఒక 200 మీటర్స్ అట్లా వస్తే మీకు ఇక్కడ పెద్ద కమాన్ లెక్క కనిపిస్తుంది. ఇట్లా వినాయకుడు విగ్రహం, వినాయకుడు లైటింగ్స్తోని ఇట్లా కమాన్ ఉంటుంది ఖాళీ. ఇప్పుడు మీకు దేవుణ్ణి చూపిస్తా, ఖాళీ షాక్ అయిపోతారు. జాతర నడిచినట్టు నడుస్తుంది. 63 ఫీట్ల వినాయకుడు మొత్తం మట్టితోనే తయారు చేశారు. జాతర ఎట్లుంటుందో జాతరలో నడిచినట్టు నడుస్తుంది ఇక్కడ కంప్లీట్గా. చాలా బాగుంది, అందరూ వీక్షించండి, గణపయ్య అనుగ్రహం పొందండి తప్పకుండా. చాలా అంటే చాలా బాగుంది. ఒక ఎట్లా మనం ఒక పెద్ద ఏదైనా జాతరలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉండే జనం, క్రౌడ్ అని అక్కడ ఉన్న వైబ్స్ కూడా, దేవుని దగ్గర ఉన్న వైబ్స్ కూడా అట్లనే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగా చేశారు. మీకు ఇట్లా లోపలికి వెళ్తున్నా, ఇదే ఎంట్రన్స్. లోపల ఇలా వెళ్ళగానే మనకి గణపయ్య అక్కడ కనపడతాడు. చాలా అంటే చాలా బాగుంటుంది. చెప్పులు ఇప్పేసి కింద నుంచి వెళ్ళిపోవాలి. ఎంట్రీ లోపలికి వచ్చేసాము. చూడండి, దేవుడు 63 ఫీట్ల మట్టి గణపయ్య, మట్టితో తయారు చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ క్రౌడ్, అసలు మామూలు క్రౌడ్ కాదు, ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్. నాగోల్ నుంచి ఉప్పల్ అంటే ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్కి వెళ్ళే రూట్లో నాగోల్ క్రాస్ రోడ్స్ దాటగానే మీకు ఒక 200 మీటర్స్లో లెఫ్ట్ సైడ్లోనే ఉంటుంది. అందరూ ఇంకొక 5 days ఉంది కాబట్టి వచ్చి దేవుని దగ్గర దర్శనం చేసుకొని వీక్షించండి. 63 ఫీట్స్ ఎకో ఫ్రెండ్లీ గణేష్. తిరంగా యూత్ అసోసియేషన్ డొనేషన్ చేయాలనుకుంటే చేసేసుకోవచ్చు. అందరు రండి. నా దర్శనం అయిపోయింది, మీరు కూడా దర్శనం చేసుకొని దేవుని దగ్గర ఆశీర్వాదం పొందండి. థ్యాంక్ యూ.